అంటారు. నేను చెప్తున్నాను అందరూ. ప్రకాశం జిల్లాలో కాన్వాయ్పై చెప్పులు రాళ్ళు విసిరిన 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. నిన్న పొదిల్లో నిర్వహించిన జగన్ పోరుబాటులో కొంతమంది అల్లరి మూకలు పథకం ప్రకారం చెప్పులు రాళ్లతో దాడి చేసినట్టు సీసీ కెమెరాలో రికార్డైందని ఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి పలువురిని గాయపరిచారని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే సహించేది లేదని తేల్చి చెప్పారు. వచ్చింది పర్పస్ ప్రజల కోసం, దానికోసం వస్తే ఎవరైనా రాని తొక్కి పడేస్తాం అని అంటే అర్థం ఏమండి అర్థం చేసుకోవాలి. అలాగే ఎవరిని వదలం, ఎవరైనా రాని తొక్కి పడేస్తాం. రేపు పొదిల్లో జరిగేది ప్రభుత్వం రూల్ కాదు, జగనన్న రూల్ అని ముందు రోజే వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని కార్యకర్తలంతా రెచ్చగొట్టుకొని ఇటువంటి ఫ్లెక్సీలన్నీ వేసుకొని రోడ్ల మీద నిన్న భయానిక వాతావరణం సృష్టించడం జరిగింది. అయినా కానీ పోలీస్ వ్యవస్థ మేము ఒక విఐపి వస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళని ఎటువంటి ఆటంకాలు కాకుండా, ఎటువంటి అభద్రతా భావంతో కానీ, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, వాళ్ళ సెక్యూరిటీ బీచ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ఒక 3 రోజుల ముందు నుంచే వారందరితో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందిస్తూ వెళ్ళిపేట దగ్గర నుంచి టొబాకో బోర్డు వరకు రక్షణగా ఎలా ఉండాలని ఏర్పాట్లలో కూడా వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ మేమంతా చాలా పూర్తి కోఆపరేట్ చేస్తూ మన పోలీస్ ప్రొఫెషనలిజంలో మేము బందోబస్తు నిర్వహించడం జరిగింది. అలాగే మా ఎస్పీ గారు తప్ప మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ బందోబస్తు ఏర్పాటుకు రావడం జరిగింది. అంత తీవ్రంగా వాళ్ళని క్షేమంగా ఇక్కడి నుంచి ఎంత బాగా వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి క్షేమంగా పంపించాలనే ఉద్దేశంతో మేము పోలీస్ ప్రొఫెషనలిజంతో ఎవరన్నా కానీ చెప్పి మేము తీవ్ర కృషి చేసి బందోబస్తు నిర్వహిస్తుంటే మధ్యలో వాళ్ళకి కొంతమంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నందున వాళ్ళు కొన్ని నిరసన ప్రదర్శించడం, ప్రజాస్వామ్యం చూశారు కదా. ఇటువంటి తయారు చేయడంలో అర్థం ఏముంది? అసలు ప్రజల కోసం వచ్చినప్పుడు దాని గురించి ఏదన్నా వేయాలి, ప్రజల సమస్యల గురించి వేయాలని దారి పొడుగునా ఇటువంటి వేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు చేతిలో పట్టుకొని ప్రజలకు కనపడేటట్టు ఫోటోలు తీసుకుంటూ ప్రజల్ని రెచ్చగొట్టుకుంటూ భయపడేటట్టు చేస్తూ పోవాల్సిన అవసరం లేదు కదా. అది కూడా పరిశీలిస్తున్నాం. వెనక ముందు ఏముంది అనేది పరిశీలిస్తున్నాం. ఆ విధంగా ఆర్గనైజర్స్ వాళ్ళు అలౌ చేయడము, ఆర్గనైజర్స్ ఆ విధంగా ఆ ఫ్లెక్సీలు వేయించడం కూడా తప్పు. ఒకవేళ మామూలుగా వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి చేసుకోవాలి, కానీ ఇలా రెచ్చగొట్టేటివి, భయప్రాంతులు చేసేటివి, భయపెట్టేటివి, దౌర్జన్యకాండకు సృష్టించేటివి, ఆ విధంగా వాళ్ళకి మానసికంగా బాధ పెట్టేటివి, అలా ఎవరైనా దాన్ని తొక్కి పడేస్తామంటే ఎవరండి? మేము కూడా ఉన్నాం కదా, బందోబస్తు చేస్తున్నాం కదా, వాళ్ళకి వీళ్ళకి బందోబస్తు చేస్తున్నాం. ఎవరిని తొక్కి పడేస్తారు? అది కాదు కదా మన పర్పస్ ఇక్కడ వచ్చింది. కాబట్టి మేము అది ఆదిలాబాద్ జిల్లా బేల మండలం